పేరు పట్రా ప్రభావతి, మాది దర్శి. మేము ప్రతి నెల ఉదయాన్నే వారంటీర్లు వచ్చి తలుపు తట్టి 3000 పెన్షన్ మా చేతులలో పెట్టిపోతుంటే ఈ నెలలో మమ్మల్ని 3 చోట్లకు తిప్పారు. సచివాలయానికి వెళ్ళాము, ఇక్కడ కాదన్నారు. నాకు చదువు రాదు. ఇంకొక చోటకి వెళ్ళాను, అక్కడ కాదన్నారు. మోకాలు నొప్పికి ఎన్ని చోట్ల తిరిగాను, ఎన్ని కష్టాలు పడ్డాను. లాస్ట్లో ఒక చోట ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులు అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము. ఎన్ని ఇబ్బందులు పెడుతుంటాడో ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని. మంచికైతే కాదు. మాకు వారంటీర్లు కావాలి, వారంటీర్ల వ్యవస్థ కావాలి. మాకు మోకాలు నొప్పికి వెళ్ళలేక చూడడానికి మనుషులం బాగున్నాం, మోకాలు నొప్పి నడవలేము. కానీ మాకు ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే ఆ మంచిని తీసేస్తున్నాడు. మంచికి కాదు ఆయనకి. ఆయన మట్టి కొట్టుకొని పోతాడా చంద్రబాబు నాయుడు? ఆయన బతకడు ఎక్కువ రోజులు కూడా. మామ పోయినట్టే ఆయన పోతాడు. మాకైతే వారంటీర్లు కావాలి మాకు శివప్రసాద్ రెడ్డి గారికి మేము వాళ్ళు భూజాపల్లి అంకాయమ్మ గారు, శివప్రసాద్ రెడ్డి గడప గడపకి ఎట్లా తిరిగారంటే వాళ్ళు వచ్చి మాకు ఎంత మా ఇళ్లలో మేము వండుకుంటున్నామా లేదా, తింటున్నామా లేదా వాళ్ళు అడిగి కనుక్కున్నారు మమ్మల్ని. మా అమ్మకి ఓటు ఇంటికి మాకు రేషన్ పంపిస్తున్నారు, ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు. గడప గడపకి పథకాలు వస్తున్నాయి. కరోనాలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాసులతో సహా ఇంటికి గడప గడపకు పంపించారు. రేషన్ ఉన్న ప్రతి ఇంటికి పథకాలు అందినాయి, ప్రతి ఇంటికి పంపించారు ఆయన. ప్రతి ఇంటికి ఆయన పథకాలు వచ్చున్నాయి మాకు. మాకు ఆ వ్యవస్థ కావాలి. వారంటీర్ వ్యవస్థ మటుకు తీసేస్తే ఒప్పుకోము మేము. వారంటీర్లు కావాలి మాకు, వారంటీర్లు ఉండాలి మాకు. అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారిని, నా బిడ్డ కన్న బిడ్డ కూడు పెట్టడం లేదు, కన్న కొడుకు కూడు పెట్టకపోతే ఆయన ఇచ్చే 3000 రూపాయలతో మేము బతుకుతున్నాము. మాకు అన్యాయం చేయొద్దని మేము అడుగుతున్నాము, మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము. అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు చదువు లేదు, నాకు మాట్లాడటం రాదు, నాకు చదువు లేదు, మీరు అర్థం చేసుకో. చాలా బాగా మాట్లాడావక్క. నీకు నా వందనాలన్నా. నా భర్త చిన్నపిల్లప్పుడు వదిలేసి వెళ్ళాడన్నా. నేను ఎన్నో చాలా బాధలు పడ్డా. నువ్వు అమ్మఒడేసిన భర్తతో నా కూతురు చదివించుకుంటున్నానన్నా. నాకు కూడా పింఛన్ వస్తుందన్నా, ఒంటరి మహిళా పింఛన్ అన్నా. ఎప్పుడైనా నీ జన్మ మేము మర్చిపోలేమన్నా. అన్నా మీకు రోడ్డుపైన ఉంటాం అన్నా. నేను జగన్ అన్న, నా కూతురు డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది అన్నా. నాకు రూపాయి ఖర్చు లేకుండా నీ డబ్బులతో నేను చదివిస్తున్నానన్నా నా కూతుర్ని. ఎప్పుడైనా నువ్వే ఉండాలన్నా మాకు అన్నా. నీ సొమ్ముకు మేము రోడ్డుపడి ఉన్నామన్నా. ఎప్పుడైనా నా జగన్ అన్న, నా అన్న, నా పెద్దన్న నువ్వేనన్నా. జై జగన్ అన్న. థ్యాంక్ యూ తల్లి. ఇంటింటికి లబ్ధి చేకూర్చడం మన జగనన్న లక్ష్యం. చంద్రబాబు గారు ఒకసారి చీరలు పంచుతామని చెప్పి తీసుకొచ్చి ఎంతమందిని తొక్కిసలాటలో చంపేశారో మీకు తెలుసు. ప్రతి సంక్షేమం ఇంటికి చేరాలనేటటువంటిది మన ముఖ్యమంత్రి మనన్న చేసిన ఆలోచన తప్ప మరొకరెవరు కూడా చేయలేదని తెలియజేస్తూ మైక్ ఎవరి దగ్గర ఉందో ఒక్కసారి చెయ్యొద్దండి.